నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 20వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ కె సాయి కిరణ్ గారు, అలాగే న్యాయవాది తేలప్రోలు శ్రీచరణ్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ హిందూ వివాహ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఇనాక్ట్ ఎందుకు చేశారు అంటే, దీనికన్నా ముందు అంటే 1955లో ఇది ఇనాక్ట్ చేశారు. దీనికన్నా ముందు ఏంటంటే అన్డివైడెడ్ హిందూ కోడ్ అనేది ఉండే. అంటే అన్డివైడెడ్ హిందూ కోడ్ అంటే ఒక కోడిఫైడ్ లా అనేది లేకుండే. సో దీనికోసం ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అండ్ డివోర్స్ సిస్టమ్ దాని గురించి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని, అంటే వాళ్ళ ఒక ప్రాపర్టీ సక్సెషన్ ఇన్హెరిటెన్స్ గురించి హిందూ సక్సెషన్ యాక్ట్ అని చెప్పేసి, తర్వాత అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని, తర్వాత గార్డియన్షిప్ రిలేటెడ్ అని హిందూ గార్డియన్షిప్ యాక్ట్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ అన్డివైడెడ్ హిందూ కోడ్ని ఒక ప్రాపర్ యూనిఫైడ్ హిందూ కోడ్ కింద ఈ 4 యాక్ట్స్ అనేది ఇనాక్ట్ చేయడం జరిగింది. ఈ ఒక మెయిన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక ఉద్దేశం ఏంటంటే ఒక మ్యారేజ్ గురించి అండ్ ఆల్సో డివోర్స్, అంటే ఒక మ్యారేజ్ చేసుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమొస్తుందంటే కొన్ని రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేది వస్తుంది. సో ఆ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఏంటి అని చెప్తారు. అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే ఏ కండిషన్స్ ఉండాలి, ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది. తర్వాత సెరిమనీస్ చేసుకోవాలంటే ఎలాంటి సెరిమనీస్ అనేది చేసుకోవాలి అని చెప్పి ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది. అలానే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు అవుతుంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ, జుడిషియల్ సపరేషన్ కానీ, లేదంటే డివోర్స్ కానీ, మ్యూచువల్ డివోర్స్ కానీ, సో ఇలా రకరకాలుగా అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ కానీ, అది ఇంట్రీ మెయింటెనెన్స్ ఉండొచ్చు, పర్మనెంట్ అలిమోనీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ ఒక కస్టడీ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి, సో వాళ్ళ ఒక రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఆబ్లిగేషన్స్ ఏవి ఉంటాయి, వాళ్ళ రైట్స్ ఏముంటాయి అని చెప్పి ఆ దాని గురించి హిందూ మ్యారేజ్ యాక్ట్లో మొత్తం చెప్పడం జరిగింది. ఓకే, శ్రీచరణ్ గారు, ఈ హిందూ వారసత్వ చట్టాన్ని అంటే 1956ని 2005లో సవరణ చేశారు. ఈ సవరణ వల్ల ఆడపిల్లలకు ఎలాంటి హక్కులు సంక్రమించాయి? హిందూ వారసత్వ చట్టం నుండి 1956 చట్టంలో ఏంటంటే ఆడపిల్లలకి ఎటువంటి అంటే వారసత్వ ఆస్తుల మీద హక్కులు లేవు. అయితే 2005 సవరణ తర్వాత ఏమైందంటే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా వారసత్వ ఆస్తుల్లో కూడా హక్కులు కల్పించారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 9 సెప్టెంబర్ 2005 ఆ డేట్ రోజు ఫాదర్ గనక బతికుంటే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో మగపిల్లలైనా ఆడపిల్లలైనా కూడా సమాన వారసత్వ హక్కులు వాళ్ళకి సంక్రమిస్తాయి అన్నమాట. అయితే ఆ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి అంటే దాని అర్థం ఏంటంటే సెప్టెంబర్ 9, 2005 నాటికి ఆ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, ఆ కుటుంబ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విభజించకుండా ఉండాలి. విభజించకుండా ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఆ ప్రాపర్టీస్ని వాళ్ళు నార్మల్గా ఏంటంటే లిమిటేషన్ పీరియడ్ అంటారు, 12 సంవత్సరాల లోపు క్లెయిమ్ చేసుకోవాలంటారు వీటికి సంబంధించి. లేదు అంటే ఇప్పుడు వాళ్ళకి సపోజ్ ఏదైనా ఈ ప్రాపర్టీ అమ్మారు, ఈ ఆడపిల్లలకు తెలియకుండా అమ్మారు అన్నప్పుడు 3 సంవత్సరాల లోపు క్లెయిమ్ చేసుకోవాలి. ఆ అమ్మకం చెల్లదు, నాకు కూడా హక్కు ఉంది అని చెప్పేసి. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ చూసుకోకుండా చాలామంది ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వచ్చేసి అమ్మేసేసిన తర్వాత కూడా వచ్చి క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆస్తి తగాదాలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. భాస్కర్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. అక్యూజ్డ్ చనిపోతే వారసులుగా వాళ్ళని తీసుకోవచ్చా ఎన్ఐ యాక్ట్? మరొకసారి అడగండి. ఎన్ఐ యాక్ట్ లో అక్యూజ్డ్ చనిపోతే వారసులుగా వాళ్ళని తీసుకోవచ్చా? చెక్ దాంట్లో ఇది ఎన్ఐ యాక్ట్. ఈ రోజు మనం చెక్ బౌన్సింగ్ అండి ఎన్ఐ యాక్ట్ అంటే. ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది హిందూ వివాహ చట్టాలు. అందులో మేడం అదే వాళ్ళు డబ్బులు రాసిచ్చారు, అది వాళ్ళకి పంపకం జరగలేదు, కేసు వేశారు, ఆయన చనిపోయారు. ఓకే ఓకే, చెక్ ఇచ్చిన వ్యక్తి చనిపోయారు. వాళ్ళు ఒక బాండ్ కూడా రాసిచ్చారు, పంపకం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు నమ్మకం మీద. ఎట్లా ఇప్పుడు చనిపోతే వారసులను తీసుకోవచ్చా? ఓకే జడ్జి గారు చూడండి, ఇప్పుడు మీరు ఎన్యాక్ట్ రిలేటెడ్ అంటే చెక్ ఇచ్చారు, ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో అతను చనిపోయారంటున్నారు. చనిపోతే వాళ్ళు ఒక లీగల్ ఎయిర్స్ అనేది వాళ్ళని తీసుకురావచ్చు. అంటే మీరు చెక్ ఇచ్చేది ఏంది? అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిలేటెడ్దా, ఏమైనా ట్రాన్సాక్షన్ రిలేటెడ్దా, డబ్బులు ఏమైనా మీరు ప్రాపర్టీ ఏమైనా కొనుక్కోవాలన్నా ఆ ప్రాపర్టీ కొనుక్కోవాలని అగ్రిమెంట్ ఏమైనా చేసి ఉంటే మీరు దాన్ని చెక్ ఇస్తే ఆ రిలేటెడ్ దానిపైన మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎల్ఆర్స్తోని మీరు ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ ఎల్ఆర్స్ని కూడా మీరు ఆన్ రికార్డ్లో తీసుకురావచ్చు. ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో, లీగల్ ఎయిడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావచ్చు. అండ్ మీ ప్రాపర్టీ అగ్రిమెంట్ చేశారు కాబట్టి 100% రిజిస్ట్రేషన్ వాళ్ళ లీగల్ ఎయిడ్స్ వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెడితే వాళ్ళు చేస్తారు.
చూడండి, ఇప్పుడు అగ్రిమెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాళ్ళ లీగల్ ఎస్ ప్రకారం. సపోజ్ ఇప్పుడు మీకు ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పోయింది అన్నారు అనుకోండి, మరి ఆ రిలేటెడ్ దానిపైన మీరు ఎఫ్ఐఆర్ వేసుకోవాలి, డాక్యుమెంట్ పోయిందని వేసుకోవాలి, మళ్ళీ అది దొరకలేదని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇదంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయ్యి ఉంటే మీది పోయినా సరే సర్టిఫైడ్ కాపీ అన్న, ఈవెన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆల్సో నీడ్ టు బి రిజిస్టర్డ్. అంటే మీరు ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నది కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి అని చెప్పి రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ పోయినా సరే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫైడ్ కాపీ అనేది తీసుకోవచ్చు, మీ సేవకి వెళ్ళి సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు. ఆ సర్టిఫైడ్ కాపీ బేస్ చేసుకొని కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, శ్రీచరణ్ గారు, ఈ హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త నుంచి భార్యకు ఎలాంటి హక్కులు సంక్రమిస్తాయి? హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త నుంచి భార్యకి ఒకసారి పెళ్లి అయిన తర్వాత నార్మల్గా ఏంటంటే భర్తకు సంబంధించిన ఆస్తిలో భార్యకి ఆటోమేటిక్గా హక్కు వస్తుంది. అంటే మనకి ఈ వారసత్వ చట్టం ప్రకారం అనుకుంటే కూడా ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరికైనా సరే వాళ్ళ ఆస్తి మీద వాళ్ళకి అనుభవించే హక్కులు ఉంటాయి. ఓకే, అట్లాగే ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితేనేమో పిల్లలకి హక్కులని మాట్లాడుకున్నాం. మ్యారేజ్ జరిగినందువల్ల భార్యకి వచ్చే రైట్ ఏంటి అంటే ఆటోమేటిక్గా షీ విల్ బి ఎంటైటిల్డ్ ఫర్ ద షేర్ ఇన్ ది ప్రాపర్టీ. ఓకే, భర్త ఎస్టేట్లోంచి ఆమెకి షేర్ వస్తుంది. అట్లాగే నెగ్లిజెన్స్ చూసుకోలేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మన అదర్ మెయింటెనెన్స్ చట్టాలు ఉన్నాయి, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. మ్యారేజ్ జరిగినందువల్ల వైఫ్కి ఏమొస్తుంది అంటే హస్బెండ్ షేర్లోంచి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ రైట్ వస్తుంది. అతను కనుక ఎవరికి ఇవ్వకుండా ఉంటే, ఒకవేళ కనుక అతను నెగ్లెక్ట్ చేసినప్పుడు అతని ఎస్టేట్ మీద కూడా ఆవిడ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్ కూడా వస్తుంది. ఓకే, ఒకవేళ భర్త అకస్మాత్తుగా చనిపోయారనుకుందాం, పిల్లలు లేరు, అప్పుడు భార్యకి ఎలాంటి అబ్సల్యూట్ రైట్ వస్తుంది? ఓకే, మొత్తం హస్బెండ్ ప్రాపర్టీ మీద అబ్సల్యూట్ రైట్ వస్తుంది. ఓకే, ఆయన స్వార్జితం మీద. మరి పూర్వీకుల ఆస్తి మీద అండి? ఆ ప్రాపర్టీ ఆ ఫ్యామిలీకి ఉంటే ఆవిడకి కూడా వస్తుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్రీధర్ గారు. హలో హలో ఓకే, కట్ అయినట్టు. జడ్జి గారు, ఈ 498A నుంచి మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తుంది హిందూ వివాహ చట్టం ప్రకారం? ఇప్పుడు ఈ 498 రిలేటెడ్ ఏంటంటే ఇది ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్ ఏదైతే ఉందో ఈ ఐపీసీ రిలేటెడ్ దానిపైన. ఇది ఏంటంటే క్రుయాలిటీ అన్న దాంట్లో మీరు అడిగారు, ఇప్పుడు వైఫ్కి ఏమైనా క్రుయాలిటీ, ఇందాక సార్ చెప్పారు ఏంటి రిలేటెడ్ టు ఆమెకి ఏమైనా క్రుయాలిటీ ఉంది అంటే హరాస్మెంట్ అనేది ఉంది. అది ఫిజికల్ హరాస్మెంట్ ఉండొచ్చు, మెంటల్ హరాస్మెంట్ ఉండొచ్చు, లేకపోతే సైకలాజికల్ హరాస్మెంట్ ఉండొచ్చు, సెక్షువల్ అబ్యూజ్ ఉండొచ్చు. ఇలాంటి హరాస్మెంట్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేయొచ్చు అంటే ఈ 498 కేసు కింద క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇది దీనికోసం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కంప్లైంట్ అనేది పోలీస్ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది ఇమీడియట్గా అంటే ఇవన్నీ దాంట్లో ఏంటంటే ప్రీ లిటిగేషన్ చేయాలి. అంటే ఏంటంటే మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ నార్మల్ సివిల్ మ్యాటర్స్ లాగా క్రిమినల్ మ్యాటర్స్ లాగా టేక్ కేర్ చేయకుండా దీన్ని ఏంటంటే ప్రీ లిటిగేషన్ కింద తీసుకొని దీంట్లో ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్, ఎమోషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ కాబట్టి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పార్టీస్ని పిలిపించి ఆ కౌన్సిలింగ్, రీకౌన్సిలింగ్ చేసే అవకాశం అనేది ఇచ్చారు. అలాంటి చేసిన తర్వాత కూడా ఇంకా హరాస్మెంట్ అనేది ఉంది అని చెప్పి తెలిస్తే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. చిత్తూరు నుంచి మాధవి గారు. హలో హలో మాధవి గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నేను చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా. నాకు పెళ్ళైన తర్వాత ఒక 4 years తర్వాత మా హస్బెండ్ చనిపోయారు. మా హస్బెండ్ కి ఒక చెల్లెలు, పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు. చనిపోయిన తర్వాత అత్త మామల్ని నేనే చూసుకుంటూ నాతోనే ఉండేవారు. ఉద్యోగ పరంగా నేను చెన్నైలో ఉండేదాన్ని. ఒక 3 years బ్యాక్, 2 years బ్యాక్ నాకు తెలియకుండా ఉన్న పొలంలో అది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి, మాకు తెలియకుండా మాకు చెప్పకుండా ఆస్తి పంచకుండా అమ్మేసి వాళ్ళ కూతురికి ఇచ్చేశారు. సో మిగిలినది నా భర్తకున్న హక్కు ప్రకారం నా కూతురికి ఇవ్వమని అడుగుతున్నాము. ఇప్పటికీ ఆయన చనిపోయి 8 సంవత్సరాలైంది. నా కూతురు వయసు 10 సంవత్సరాలు. ఇవ్వకుండా ఇవ్వడం కుదరదు అంటూ మాట్లాడుతున్నారు. ఇలా మా అభిప్రాయం లేకుండా, మా సమ్మతం లేకుండా అలా ఆస్తిని ఇవ్వవచ్చా? ఓకే, మాత్రమే జడ్జి గారు. చూడండమ్మా, ఏదైతే మీ హస్బెండ్ ఒక ప్రాపర్టీ అంటే మీరు అన్నారు ఇది కోపాషనల్ ప్రాపర్టీ అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నారు కదా, దీంట్లో మీ భర్తకి 100% హక్కు అనేది ఉంది. మీ భర్త చనిపోయారు, తాతగారి ఎస్ అదే అర్థమైందమ్మా. సో ఆ ఆస్తి మా మామగారి పేరులో ఉంది.
అదే అమ్మ, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీ మామగారి పేరు పైన ఉన్న అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, సో తాతల ఆస్తి కాబట్టి దాంట్లో మీ భర్తకు కూడా షేర్ అనేది ఉంటుంది. ఓకేనా? భర్తకి ఏదైతే మీ సిస్టర్ ఇన్ లా ఉన్నారు కదా, సో ఆవిడికి కూడా షేర్ ఉంటుంది, మీ భర్తకు కూడా షేర్ ఉంటుంది. మీ భర్త చనిపోయారన్నారు కాబట్టి ఆ షేర్ ఏదైతే ఉందో మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ సపోజ్ ఇప్పుడు మీరేమన్నారు, ఆ ప్రాపర్టీని మీకు తెలియకుండానే, మీకు కన్సెంట్ లేకుండానే వాళ్ళు అమ్మేశారు అని చెప్పేసి అంటున్నారు. అది అమ్మేసినా సరే అది వ్యాలిడ్ కాదు, మీరు అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. దానికోసం అని ఏంటంటే మీరు సేల్ డీడ్ ఏవైతే ఇప్పుడు అమ్మారు అంటున్నారు కదా, సో దాని సర్టిఫైడ్ కాపీ ఒకటి తీసుకొని మీరు సివిల్ కోర్ట్కి వెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ అండ్ డిక్లేర్ యాజ్ నల్ అండ్ వైడ్, అంటే ఇది చెల్లదు, ఇది ఎందుకు అంటే దీంట్లో నాకు హక్కు ఉంది, పార్టీషన్ చేయమని చెప్పేసి పార్టీషన్లో మీకు ఎంత షేర్ వస్తుంది మీ భాగం, అంటే ఆ యాన్సిస్ట్రల్ దాంట్లో మీకు ఎంత బాగా వస్తుంది, ఇంత షేర్ నాకు రావాలి, అండ్ నా షేర్ కూడా వీళ్ళు అమ్మేశారు కాబట్టి నా షేర్ వరకు ఏదైతే ఉందో అమ్మేసింది, ప్లస్ సబ్సిక్వెంట్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఏదైతే వేసారో అది కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పి మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి దావా అనేది వేయాలమ్మ. వేస్తే మీకు 100% జస్టిస్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే దీనికోసం మేము నేరుగా ప్రత్యక్షంగా వెళ్తూ వస్తూ ఉండాలా? ఎందుకంటే అంటే సివిల్ మ్యాటర్ కదమ్మా, సివిల్ మ్యాటర్లో మీరు రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ ఎవిడెన్స్ ఎప్పుడైతే కావాలో అప్పుడు మాత్రం వెళ్ళాల్సి వస్తుంది. మీరు అడ్వకేట్ గారిని పెట్టుకుంటే సివిల్ కేసు కాబట్టి మీరు రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ అడ్వకేట్ గారే మొత్తం దాన్ని ఫాలో అప్ చేస్తారు. ఓన్లీ ఎవిడెన్స్ ఇవ్వడానికి మాత్రం మీరు ఒక్కసారో 2 సార్లు వెళ్ళాల్సి వస్తుందమ్మా, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి రాధ గారు. హలో. హలో, నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నా సమస్య ఏంటంటే, నేను ఇప్పుడు మా హస్బెండ్ నుంచి సపరేట్ గా 24 years నుంచి ఉంటున్నాము. నాకు ఒక పాప ఒక బాబు. అయితే మెయింటెనెన్స్ నా వరకే ఇస్తున్నారు ప్రెసెంట్. అయితే మా బాబుకి వచ్చేసరికి షేర్ 6th షేర్ అని చెప్పేసి మా అత్త మామ కూడా ఉన్నారు, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు 6th షేర్ అని అన్నారు. అది కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు మాకు. ఇప్పుడు మా హస్బెండ్ దగ్గర నుంచి నాకు ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే కొద్ది మొత్తంలోనే వస్తుంది. ఇప్పుడు అతని నుంచి నేను డివోర్స్ తీసుకున్నాను అనుకోండి, ఆ ప్రాపర్టీ మా పిల్లలకి, అదే వాళ్ళకి వచ్చే షేర్ లో కూడా పిల్లలకి హక్కు ఉంటుందా లేదా? లేకపోతే నేను డివోర్స్ తీసుకోలేదు అనుకోండి, అతను వాళ్ళ షేర్ లో నాకు ఏమన్నా వాటా అనేది ఉంటుందా అనేది నాకు డౌట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు డైవర్స్ తీసుకున్న దానికి తీసుకోదానికి ఎటువంటి తేడా ఉండదండి. ఏదైతే వారసత్వ రీత్యా ఆస్తి హక్కు ఉంటుందో, పిల్లలు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్లో లేదా హిందూ ఫ్యామిలీస్లో పిల్లలు పుడతంతో వాళ్ళకి ఆస్తి మీద హక్కు ఏర్పడుతుంది, హెరిడిటరీ రైట్స్ అంటారు. దాని ప్రకారం ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ మాత్రమే ఇస్తున్నారు, పిల్లలకి ఎటువంటి ఇవ్వట్లేదు. 1/6 షేర్ ఉంది అంటే 1/6 షేర్ ఇవ్వమని చెప్పేసి అడగండి. ఒకవేళ ఇవ్వకపోతే పార్టీషన్ దావా వేసుకొని ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీ పిల్లల షేరు, అలాగే ఇప్పటివరకు ఆ ప్రాపర్టీ మీద ఏదైతే ఆదాయం కూడా మీరు కోల్పోయారో ఆ ఆదాయాన్ని కూడా అడగొచ్చు ఆ కేసులో. అది ఎలా చూపించగలుగుతాం? మీరు సుమారుగా చెప్పాలి అంటే 1 ఎకరా ల్యాండ్ ఉంటే ఇంత వస్తుంది, లేదంటే ఒక ప్రాపర్టీకి ఇంత రెంట్ వస్తుంది, కాబట్టి ఈ రెంట్లో నుంచి మా 1/6 షేర్ మాకు రావాలి కాబట్టి ఇప్పటివరకు మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఆ డబ్బులు కూడా కలిపి ఇవ్వమని కూడా మీరు కోర్టులో అడగవచ్చు. మీరు అక్కడ లోకల్లో మీకు సంబంధించి పరిచయం ఉన్న ఒక లాయర్ గారిని కలవండి, కలిసి మీ ఆస్తి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే 1/6 షేర్ కోసం అని చెప్పేసి మీరు ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళని అడిగి, వాళ్ళు కనుక మీకు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళండి. అంటే కోర్టు నుంచి అది వాళ్ళు శాంక్షన్ చేశారు 1/6 షేర్ అనేది పార్టీషన్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. అదే ఇప్పుడు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయాలి. అది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే సమస్య ఏంటంటే, ఇప్పుడు నేను మీరు డివోర్స్ తీసుకునేదానికి ఆస్తిలో నుంచి వాటా ఉంటుందా? అట్లా కాదండి, ఇప్పుడు మీరు డైవర్స్ తీసుకున్నా డైవర్స్ తీసుకోకపోయినా ఇప్పుడు మీకు వచ్చే మెయింటెనెన్స్, మీ ఇన్హెరిటెన్స్ మీరు ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. అందులో ఆస్తిలో వాటా అంటే ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఆయన కనుక లేకపోతే మీకు వస్తుంది తప్ప, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో పిల్లలకే వస్తుంది. పిల్లలకే వస్తుంది. పిల్లలకి ఆల్రెడీ 1/6 షేర్ ఉంది కాబట్టి మీరు డైవర్స్ సంబంధమే లేదు అసలు. ఒకవేళ కనుక డైవర్స్ తీసుకొని యాన్సిస్టర్ రీమ్యారేజ్ చేసుకున్నా కూడా హెరిడిటరీ రైట్స్ లేదంటే ఇన్హెరిటెంట్ రైట్స్ అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డైవర్స్ తీసుకొని మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నా కూడా మీకు వచ్చే హక్కు లేదని ఉంటే ప్రాపర్టీ మీద వస్తాయి, కానీ ఇక్కడ అది కాదు పాయింట్. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు పిల్లలకి ఆల్రెడీ 1/6 షేర్ డివైడ్ అయిపోయి ఉంది. ఆ ప్రాపర్టీ మీరు తీసుకోవాలి తప్ప మీరు మ్యారేజ్ డైవర్స్ తీసుకున్నా లేదా మీరు ఇలా ఉన్నా కూడా మీకు ప్రాపర్టీ మీద హక్కులు లేకపోతే రావు, ఉంటే వస్తాయి అట్లా. అదే తెలియటం లేదు నాకు, అది హక్కు ఉందా లేదా అనేది నాకు ప్రాపర్టీ మీద. అంటే ఇప్పుడు యాజ్ ఎ వైఫ్ మీకు ఆల్రెడీ హస్బెండ్ బతుకున్నప్పుడు ఆల్రెడీ పిల్లలకి 1/6 షేర్స్ వాళ్ళ ఇన్హెరిటెడ్ షేర్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఎక్స్ట్రా రైట్ ఏమీ రాదు అట్లా.
మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి విజయ్ గారు. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి మేడం. మా వారు అంటే గండం ముక్తేశ్వర్ గారు, ఆయన పేరు, ఆయన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ చేశారు. ఆయన ఫస్ట్ భార్య పిల్లలు లేరు, నాకు కూడా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయే. ఆమె చనిపోయి 4వ సంవత్సరము. ఆమె పెన్షన్ కూడా వీళ్ళ వారికి వస్తుంది. అయితే ఆయన బామ్మది కొడుకుది ఇంట్లో పెట్టుకొని చేసి ఆ అమ్మాయి వాళ్ళ మనవరాలు మేనల్లుడి దగ్గరే ఉంటున్నాడు ఆయన. అన్ని పెన్షన్లు వస్తున్నాయి. నాకు నెలకి ఇప్పుడు మొన్న జనవరికి 1 year, రేపు 1.5 years అవుతుంది, 20,000 ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు 73 ఏళ్ళు అండి, నాకు 53 ఏళ్ళు నాకు ఉందండి. అయితే ఇప్పుడు ఆయన నా పేరు పెన్షన్ లో ఎక్కిస్తే ఆయన ఫస్ట్ భార్య పెన్షన్ పోద్దంటారా? జడ్జి గారు చూడండి, ఇప్పుడు పెన్షన్ దాంట్లో రిలేటెడ్ దానిపైన ఆల్రెడీ డిపెండెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంలోనే పెన్షన్ డీటెయిల్స్ ఇస్తారు. అంటే వాళ్ళ సర్వీస్లు రికార్డులో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటుంది. ఏముంది, భార్య ఎవరు, పిల్లలు ఎవరు అని చెప్పి రాసి ఉంటుంది. సో ఎప్పుడైతే పెన్షనర్ చనిపోగానే ఫ్యామిలీ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య లీగల్ పేరు ఎవరైతే ఉందో వాళ్ళ పేరు పైనే పెన్షన్ అనేది ఉంటుంది లీగల్గా. హస్బెండ్ కే వస్తుందండి, మా హస్బెండ్ కే వస్తుంది. కానీ ఆ పెన్షన్ వాళ్ళ బావమరిది వాళ్ళు అంతా రౌడీ షీటర్స్, వాళ్ళ మేనల్లుడు శ్రీకాంత్, వాళ్ళ ఫాదర్ వచ్చి యాదగిరి, నల్ల యాదగిరి, అంబర్పేట గోల్నాకలు ఉంటారు. వీళ్ళు రౌడీ షీటర్స్ అనమాట. వాళ్ళకి భయపడి ఆయన నా పేరు ఎక్కించట్లేదు పెన్షన్ లో. నాకు 2 పాపలు, ఒక పాప వచ్చి 25 years, ఒక పాప వచ్చి 23 years. నేను ఒంటరిగానే ఉంటున్నాను. అంటే డిపెండెన్స్ అంటే ఇప్పుడు పెన్షన్ దాంట్లో డిపెండెన్స్ అని చెప్పి నేమ్ అనేది ఎంట్రీ చేయించుకోవాలమ్మా. దాని రిలేటెడ్ దానిపైన మీ ట్రెజరీ ఉంటుంది కదా, ఆ ట్రెజరీ దాంట్లో వెళ్ళేసి మీకు పెన్షన్ ఆఫీస్ ఉంటుంది. పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి, ఒక దరఖాస్తు ఇవ్వండి. నేను సో అండ్ సో అని చెప్పేసి మీరు దరఖాస్తు ఇవ్వండి. దరఖాస్తు ఇస్తే దానికి వాళ్ళు తీసుకోవాలా లేదా అని చెప్పేసి మీకు చెప్తారు. మేమే ఉంటున్నాం, మేమే చూడాలి, మేమందరం లీగల్ ఎయిడ్స్ అన్న దానిపైన చెప్పి పెడితే మీ పేరు అనేది ఎంట్రీ చేస్తే మీకు వస్తుంది. అదే మేము ఎంట్రీ చేయలేము అనుకోండి, మీకు ఒక రిజెక్షన్, దీనివల్ల మేము రిజెక్షన్ చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, ఆ రిలేటెడ్ దానిపైన మీరు కావాలంటే సివిల్ కోర్టుకు వచ్చి కూడా నేను సో అండ్ సో అని చెప్పేసి మీరు పిటిషన్ అనేది కూడా వేసుకోవచ్చు. సివిల్ కోర్టుకు వచ్చి దావా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మీరు చెప్పండి, ఒక అప్లికేషన్ ఇవ్వండి, దరఖాస్తు ఇవ్వండి. అంటే సార్ ఒక విషయము, ఆయన వచ్చి ఎస్పీ మాడ, నేను వచ్చి ఓసీ చౌదరి. అయితే మా మ్యారేజ్ లీగల్ గా లేదని చెప్పి ఇప్పుడు ఆయన నన్ను ఏంటంటే ఒక చీటింగ్ చేశాడు, మోసం చేశాడు ఒక విధంగా. ఆయన క్యాస్ట్ చెప్పలేదు, ఆయన ఏది చెప్పలేదు. ఈ రోజు నేను ఆయనకి ఏమన్నా అవుతే రోడ్డు మీద ఉంటాను సార్. అది నా పరిస్థితి ఇప్పుడు. నేను ఏమంటారు చెప్పండి. ఏ ఆధారం లేదు. ఆయన ఇచ్చిన రోజులు 20,000 ఇస్తాడు. ఆయన హెల్త్ కూడా మంచిగా లేదు. ఆయనకి షుగర్, బీపీ అన్ని ఉన్నాయి. ఆయన 73 years వచ్చినాయి మొన్న May 10th. నాకు 53 ఏళ్ళు నాకు వచ్చాయి. ఇప్పుడు నేను చూస్తే నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు. ఆడపిల్లలు ఎట్లా చూస్తారు సార్? ఒక ఇంటికి వెళ్ళి పెళ్లిళ్ళు కూడా కాలేదు ఇద్దరికి. ఇంకా ఒక పాప చదువుకుంటుంది US లో, ఒక పాప ఇక్కడ ఫ్యాషన్ డిజైన్ చేసుకుంటుంది. ఆమె సపరేట్ ఉంటుంది, నాతో కలిసి ఉండట్లేదు ఆమె కూడా. ఇది పరిస్థితి సార్ నాది. ఆయన చూస్తే ఎప్పటికప్పుడు నేను నిన్న కూడా అడిగాను పెన్షన్ అంటే పెడతాను పెడితే మా కజిన్ వాళ్ళ బాబు అడిగాడంట, మామయ్య మరి పెన్షన్ పెట్టు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా పెన్షన్ పెట్టాలి అని చెప్తే రేపు పెడతామా రేపు చేస్తాను 2 నెలలు ఈ నెల ఆ నెల అనుకుంటే ఇప్పుడు 3-4 ఏళ్ళు లేదు ఆమె చనిపోయి 4వ సంవత్సరం. కానీ ఇప్పటి వరకు ఎక్కించట్లేదు. ఆయనకి ఏంటంటే నా మీద మరి పెట్టాలని ఉందా లేకపోతే ఈమె గాలికి వదిలేస్తే వస్తుంది అని మొత్తానికి అయితే నా మీద చెడు అభిప్రాయంతోనే ఉన్నది మేడం. నేనేం చేయాలో నాకు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు. ఏంటంటే అలాగే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే
అంటే వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ ఫాదర్ ఒక రిలేటెడ్ దానిపైన మెయింటెనెన్స్ అనేది అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు వీళ్ళ మదర్ అయినా సరే, ఇప్పుడు ఈవిడైనా సరే, లేక వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల మెయింటెనెన్స్ అనేది అయితే వేసుకోవచ్చు. ఆ రిలేటెడ్ మెయింటెనెన్స్ అడిగి ఏదైతే డబ్బులు ఇప్పుడు 20,000 ఇస్తున్నాను కదా, అదే వాళ్ళ పిల్లలు ఒక్కొక్కళ్ళకి 10,000 ఇవ్వాలి అని చెప్పేసి మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు. లీగల్గా అలా వేసుకొని మాత్రం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. భువనగిరి నుంచి మీనా గారు. హలో, నమస్తే అమ్మ. నమస్తే అండి, చెప్పండి. మాది యాదాద్రి భువనగిరి అమ్మ, నా పేరు మీనా. ఓకే, మేము 2017లో భువనగిరి కోర్టులో కేసు వేస్తామమ్మా, మెయింటెనెన్స్ కోసం. మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మ. ఓకే, డిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేస్తాడు. అయితే నాకు 2 పిల్లలమ్మ. మేము ఇంటిపై చాలా కాలం అయిందమ్మా, 20 ఏళ్ళు అయింది. ఓకే, విడాకులు వచ్చేసాయండి? విడాకులు తీసుకున్నారా? తీసుకోలేదమ్మా. తీసుకోలేదు. అయితే మా బాబుకి 2013లో యాక్సిడెంట్ ఒక కాలు పోయిందమ్మా. అయితే పరిస్థితి బాగాలేక నేను మా ఆయనను ఆశ్రయించిన. ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉంది, ఏదైనా డబ్బులు సాయం చేయమన్నా, ఇంది నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, నువ్వు వేరే అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటుందో, నేను ఏమనలేదు అయినా అన్నందుకు ఆయన ఏమంటే, ఇప్పుడు బిడ్డ పెద్దగా అయింది కదా, బిడ్డ పెళ్లికి పోతుంది కదా, నీ బిడ్డ నాకు ఇచ్చేసి అన్నాడు. నా బిడ్డ నాకు ఇచ్చే అంటే అట్లే ఇస్తా, పుట్టినప్పటి నుంచి నువ్వు చూడలేదు, చేయలేదు, పిల్లల్ని నన్ను చూడలేదు, పట్టించుకోలేదు, ఇప్పుడు ఇస్తాను నేను అంటే, నీ బిడ్డ నాకు ఇచ్చేసి ఇక్కడ ఏదో దుబాయ్కి అమ్ముకొని పైసలు ఇస్తా అన్నాడు. నేను ఇయ్యనని చెప్పిన. కొంచెం టార్చర్ పెట్టిండు మేడం, చాలా టార్చర్ పెడితే ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ ఏమి ఇవ్వట్లేదా అమ్మా? భువనగిరి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం మేడం. మమ్మల్ని చాలా విధాలు టార్చర్ పెట్టాం మమ్మల్ని. అయితే కేసు పెడితే అప్పుడు మాదాపు సిఎస్ వెంకటని ఒక ఆయన సార్ ఉంటారు మేడం. ఆయన కొంచెం ఏం చేసిందంటే, ఇక కొంచెం మా అమ్మాయి కట్టాలి, మొత్తం డబ్బులు లేదని చెప్పి కేసు ఏం చేస్తాం, 5 నెలలు దింపించుకోండి మమ్మల్ని. ఎంత సారి కేసు ఎఫ్ఐఆర్ చేస్తలేమంటే, మీ ఆయన పెద్ద ఆఫీసర్ అమ్మా, ఆయన మీద కేసు పెడితే మరి జాబ్ పోతుంది అన్నాడు. అదేంటి సార్ అట్లా అంటారు, తప్పు చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే సార్ మీరు కేసు ఎఫ్ఐఆర్ చేయండి సార్, కొంచెం భయం ఉంటుంది, అయినప్పుడు నాకు బిడ్డలు ఎక్కకపోతే కిడ్నాప్ చేస్తాను ఎదిరిస్తున్నాడు అంటే లేదమ్మా. అప్పుడు సిపి మహేష్ భగవత్ కి ఎల్బీ నగర్ లో కంప్లైంట్ ఇస్తామ్మా. ఓకే, అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిండమ్మా. ఎఫ్ఐఆర్ చేసాడు, నా పిల్లలు కాదు, నా బిడ్డ కాదు, అది కాదని కొన్ని రోజులాగా నటించాడు, చేసిండు. బిడ్డ కాదు, అది కాదంటే ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ వస్తుందా అమ్మా? మెయింటెనెన్స్ ఇస్తున్నారా మీకు? లేదమ్మా, ఏది లేదు. ఎట్లా అంటే అమ్మా, 2017 నుంచి కోర్టులో కేసేసిన అమ్మ ఒక లాయరు, రైమ్ లాయర్ అమ్మ, పెద్ద లాయరే. నేను కేసు వేస్తే ఆయన 3 ఏళ్ళు దింపించుకున్నాం మమ్మల్ని కోర్టుకు. ఓకే, మీ సమస్య అర్థమైంది లాయర్ గారు. ఇంకొక విషయం అన్నారు ఆవిడ, వాళ్ళ హస్బెండ్ ఆ పాపని దుబాయ్కి అమ్మేసుకుంటాం అనేది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు చెప్పిన దాని ప్రకారము మీ హస్బెండ్ ఏదైతే అన్నారో దానికి సంబంధించి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశారని మీరు చెప్పారు. ఆ ఎఫ్ఐఆర్ సంబంధించి ఆ క్రిమినల్ కేసు ఏదైతే ఉందో అది విచారిస్తారు, అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటంటే, మీ అబ్బాయికి ఒక కాలు లేదన్నారు, అటనే పాప పెళ్లికి వచ్చిందన్నారు, మీకు మెయింటెనెన్స్ లేదన్నారు. మీకు ఏం చేస్తారంటే, మీరు ఒక పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులో, వీళ్ళ పిల్లల మ్యారేజ్ బాధ్యతలు కానీ, లేకపోతే మీ అందరి ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా భర్తకు ఉంటుంది. అందులో ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు, లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ప్రతి జిల్లా కోర్టులో కూడా ఉంటుంది. అక్కడికి పోయేసేసి మీ సమస్య మీరు వివరించుకుంటే, మీకు వాళ్ళు సరైన పద్ధతిలో అక్కడ డైరెక్టర్ గారు ఉంటారు, మీకు చక్కగా సజెస్ట్ చేసి మీకు ప్రాపర్గా కేసు వేసి పెడతారు. మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి అక్కడ కలవండి, మీకు న్యాయం జరుగుద్ది. భువనగిరి ప్రతి జిల్లా కోర్టులోనూ ఉంటారు. సరే అమ్మా, ఇప్పుడు మనం ఆ మాటలు మాట్లాడుకున్న వల్ల ఉపయోగం లేదు కదా, మీకు పరిష్కారం లీగల్గా ఎలా అవ్వాలి అనేది మనకు అర్థం కావాలి. మీరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ అధికారి గారిని కలవండి, మీకు ఖచ్చితంగా మీకు గైడ్ చేసి ఎలా చేసుకోవాలో చెప్తారు. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. డౌట్ ఏంటంటే, ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ కి హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుందా? లంబాడి సోదరులు, ఓకే, ఇద్దరు కపుల్స్ లంబాడి సోదరులు అయినప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుందా? జడ్జ్ గారు చూడండి, హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 2 దాంట్లో ఏం చెప్తారంటే, షెడ్యూల్ ట్రైబ్స్కి అనే దాంట్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లికేబుల్ కాదు అని చెప్పి చెప్తారు. కానీ దాంట్లో కూడా ఏం చెప్పారంటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక గెజెట్ అనేది రిలీజ్ చేస్తుంది, యాజ్ పర్ ఆర్టికల్ 360 సబ్ క్లాస్ 25 ప్రకారం అయితే ఎవరి లిస్ట్ అయితే షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఆ లిస్ట్లో ఉంటుంది, వాళ్ళందరికీ మాత్రం హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అనేది ఉంటుంది. మేము ఆ లిస్ట్ లో వస్తామండి, లంబాడి సోదరులు ఆ లిస్ట్లో వస్తారు కాబట్టి మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది.
మీరు అది అప్లికేబిలిటీ ఉంది అని చెప్పి సెక్షన్ 2లో మీకు ఎక్స్క్లూజివ్గా ఆ ప్రొవిజన్ అనేది కూడా ఉంది. సో మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఉంది అని చెప్పండి. అప్లికబిలిటీ లేదని చెప్పి మేము ఫైట్ చేస్తున్నామండి. లేదు మీకు అలా తీసుకున్నామని కాల్ చేస్తాను. చెప్పండి. లేదు, దాంట్లో ఇప్పుడు ఆర్టికల్ 36 సబ్ క్లాస్ 25 దాంట్లో ఏదైతే లిస్ట్లో ఉందో నేమ్స్, వాళ్ళందరికీ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎవరెవరు హిందూస్ ఎవరికి అప్లికేబిలిటీ ఉంది అని చెప్పి ఒక లిస్ట్ అనేది ఉంది, సెక్షన్ 2లో ఇచ్చారు. దాంట్లో లాస్ట్ ప్రొవిజన్లో షెడ్యూల్ ట్రైబ్ డస్ నాట్ కమ్స్ అండర్ హిందూ అని చెప్పేసి చెప్తారు. కానీ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గజెట్లో వాళ్ళ నేమ్స్ ఎవరైతే మెన్షన్ చేసి ఉందో వాళ్ళందరికీ హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళు మ్యారేజ్ రిలేటెడ్ కానీ, వాళ్ళ డివోర్స్ పిటిషన్స్ కానీ, లేకపోతే రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ ఏదైనా హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కోర్టులో ఫైల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఏంటంటే మా మిస్సెస్ మాకు కాంజుగల్ రైట్స్ కూడా వేసారు. అంటే 498 ఎంసీ డిబిసి అన్ని వేసారు. ఈ 498 అడ్మిషన్ కూడా అయిపోయింది. అంటే 7 years బ్యాక్ కేసు అనమాట. ఇప్పుడు అంటే 2 years బ్యాక్ ఏంటంటే హెచ్ఎంఓపి కూడా వేసారు, కాంజుగల్ రైట్స్ కూడా వేసారు అనమాట. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుందని వేశారు. మేము ఛాలెంజ్ చేస్తే అది డిస్ట్రిక్ట్ కోర్టులో డిస్మిస్ అయింది. హైకోర్టులో మాకు స్టే వచ్చింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే దే హ్యావ్ ఫైల్డ్ ఎ పిటిషన్ స్టేటింగ్ దట్ మ్యారేజ్ ఈజ్ సాలిడ్ యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అయితే మేము అంటే నలిటీ ఆఫ్ మ్యారేజ్ అని ఫైట్ చేయవచ్చా? అంటే ఇప్పుడు నలిటీ ఆఫ్ మ్యారేజ్ అని ఇప్పుడు సెక్షన్ 11లో వేయాలి, సెక్షన్ 12లో వేయాలి. సో వాయిడ్ మ్యారేజ్ అన్న దాంట్లో సెక్షన్ 11లో ఏం కూడా చెప్తారు, వాయిడ్ మ్యారేజ్ రిలేటెడ్ దాంట్లో అది బైగమస్ మ్యారేజ్ రిలేటెడ్ కానీ సపెండా రిలేషన్లో మ్యారేజ్ చేసుకుంటే ప్రోబిటెడ్ డిక్రీస్లో ఇస్తే సెక్షన్ 11 కింద నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్రేజ్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 12లో ఏంది వాయిడబుల్ మ్యారేజెస్ గురించి చెప్తారు. అదేంటిది, రిలేటెడ్ టు ఇంపార్టెన్సీ కానీ, అన్సౌండ్నెస్ కానీ, లేకపోతే ప్రీ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ కానీ అలాంటి రిలేటెడ్ దానిపైనే మీరు వాయిడబుల్ అనేది నల్ అండ్ వాయిడ్ అనేది నలిటీ ఆఫ్ మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. మరి ఏదైతే ఇది ఉందో ఈ రిలేటెడ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ అండర్ సెక్షన్ 11 ఆర్ సెక్షన్ 12. సో ఆబ్వియస్లీ యూ కెనాట్ ఫైల్ అండర్ సెక్షన్ 11 or 12 in order to nullify the so and so marriage. So sir, when we are tribes and when this particular Hindu marriage act is not applying to us, when the marriage is performed as per Hindu marriage act, then it is obvious that we have overruled the caste customs. హిందూ మ్యారేజ్ యాక్ట్ మాకు అప్లై కాకుండా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో మేము పెళ్లి చేస్తున్నాం కాబట్టి అది అప్లై కాకపోవచ్చు కదా అని నా డౌట్. Sir, it's not about whether you married under the Hindu marriage act or not. You are considered as an Hindu. Why? Because it is exclusively mentioned under the Hindu marriage act as per section 2. ఓకే సార్, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. హలో హలో శ్రీకాంత్ గారు, నమస్తే అండి. చెప్పండి. యాక్చువల్లీ అయితే మా తాతకు మా అమ్మ ఇద్దరు. హలో చెప్పండి. మా అమ్మ వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అండి. అయితే చిన్న ఉన్నప్పుడే మా తాత చనిపోయాడు. చనిపోతే ఏమైతుందంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏం చేశారంటే మా మామయ్య పేరు మీద చేసేసారనమాట చిన్న ఉన్నప్పుడే. అయితే మొన్న వరకు మా మామయ్య ఏమన్నారంటే ఇస్తాను కొంచెం ఆస్తి అని అన్నారు. ఇప్పుడు ఇవ్వట్లేదు. మేము ఎలా ప్రొసీడ్ కావాలి దానిపైన మన ఇస్తుందా? ఆల్రెడీ 30 years అవుతుంది మా మమ్మీ వాళ్ళు. అంటే మీ మామయ్యకి రాసినప్పుడు ఆయన ఏజ్ ఎంత అండి? మా మామయ్య చిన్నగా ఉన్నప్పుడే రాశారండి. మా మామయ్య అంటే మైనర్ గా ఉన్నప్పుడే రాశారా? అనమాట. మైనర్ గా ఉన్నప్పుడే రాశారా? మైనర్ గా ఉన్నప్పుడే రాశారు. ఓకే, శ్రీచరణ్ ఏమండి ఇప్పుడు మీరు ఏం చేసిందంటే నా పైన కాదు, ఆల్రెడీ మా కొడుకున్నాక కొడుకు పైన చేసేయమని చెప్పేసి అన్నారు అనమాట. ఇప్పుడు మీ తాతగారికి ఆస్తి ఎక్కడదండి? అది వారసత్వంగా వచ్చిన ఆస్తి. ఆయనకు వారసత్వంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ తాతగారు చనిపోయి కూడా 30 ఏళ్ళు అయిందన్నారు కదా. కాబట్టి మనకి 30 years బ్యాక్ మీ తాతగారు చనిపోయిన నాటికి ఇప్పుడు ఈ వారసత్వ సవరణ చట్టాలు లేవు కాబట్టి మరి అప్పుడున్న మేల్ డిసెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీ మామగారు ఒక్కళ్ళే ఉన్నారు కదా. అవునండి. అయితే ఇప్పుడు 1985కి ముందు మీ అమ్మ వాళ్ళకి మ్యారేజ్ అయిందా, తర్వాత అయిందా? తర్వాత అయితే ఒకసారి స్టేట్ అమెండ్మెంట్ మీకు అప్లై అవుతుందేమో చూసుకొని దాని కింద క్లెయిమ్ చేయండి. ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని కూడా సరిగ్గా, అంటే డేట్లు అన్ని మీరు కరెక్ట్గా చెప్పుకుని సుమారుగా 30 years అయిందంటే చెప్పడం కష్టమైంది. అంటే మామయ్య చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఉన్నప్పుడు అని కాదమ్మా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మీ తాతగారు చనిపోయిన మరుక్షణం ఏమైందంటే అప్పటికున్న ఆ ప్రాపర్టీ మీద హక్కులు సక్సెషన్ ఫ్లో అయిపోతుంది.
కాబట్టి ఆ రోజుకి అది ఆ డేట్స్ కరెక్ట్గా చూసుకొని ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అని ఒకసారి అక్కడ లోకల్ లాయర్ గారిని కలవండి, తను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీకు. ఒకవేళ కనుక 85 కంటే తర్వాత మ్యారేజ్ అయితే ఆ 30 years తర్వాతకి కనుక మీకు ఫ్లో అయ్యేటట్టు ఉంటే షేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి అది ప్రాపర్గా క్లియర్ ఫ్యాక్ట్స్ తోటి వెరిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.